నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా ఏం ఆలోచిస్తామంటే డబ్బు. ఎవరు ఏది చేసినా దానికోసమే కదండీ! ఫ్యామిలీకి కొంత టైం ఇవ్వలేకపోతున్నాము. పీక్స్‌లో ఉన్నప్పుడు నిజంగా ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతాం. లేదు ఫ్యామిలీకి ఇస్తున్నామనుకోండి, కెరీర్ మీద అంతగా కాన్సంట్రేట్ చేయలేకపోతాం. 2 బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. చాలా ఓర్పు, నేర్పు ఉండాలి. ఎక్కడికక్కడ దేనికి దాన్ని సరిపెట్టుకుంటూ, సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. అవునా కాదంటారా? కాకపోతే ఏది ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది. ఒక 30-40 పీక్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా. ఉద్యోగం చేస్తున్నా, లేకుంటే వ్యాపారం చేస్తున్నా కష్టపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదే టైము మనం పెళ్లి చేసుకునే టైం. అంటే ఫ్యామిలీకి కూడా. దీన్ని బ్యాలెన్స్ చేయాలా? దాన్ని బ్యాలెన్స్ చేయాలా? భలే ఇబ్బంది పడిపోతూ ఉంటారండి కెరీర్‌లో ముందుకెళ్ళే వాళ్ళు. ఒక్కోసారి అది క్లిక్ అవుతుంది, ఒక్కోసారి ఇది క్లిక్ అవుతుంది. అవును. అవును. అందరికీ ఒకటే క్లిక్ అవుతుందని అసలు చెప్పలేము మనం. అస్సలు చెప్పలేమండి. చెప్పలేం. ఫ్యామిలీ సపోర్ట్ దాని మీద కావాలి. కాన్సంట్రేట్ చేయి అన్నావా ఆ! ఇది తన్నేస్తుంది. కెరీరే ఇంపార్టెంట్ అంటే చివరికి లేట్ ఏజ్‌లో పెళ్ళిళ్ళు, పిల్లలు అసలు అవి కూడా లేకపోవటం అప్పుడేమనిపిస్తది? కెరీర్ ఉండి ఫ్యామిలీ లైఫ్ లేకపోతే ఉపయోగం ఏంటి అనిపిస్తుంది. అనిపిస్తుంది కదా! ఓ పాత కథ ఉంది దీని మీద. ఆహా! ఇదివరకటి కాలంలో ఇలాంటి కథలు ఉండేవా అని ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, కథకి వెళ్ళే ముందు మీ ఒపీనియన్ చెప్పండి నాకు. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? బ్యాలెన్స్. నేను చెప్పిందే చెప్తున్నా రమ్మగారు. మీరు చెప్పండి రమ్మగారు. ఇప్పుడు కాదు జయ, నువ్వు బ్యాలెన్స్ చెప్పి నేను ఏం అక్కర్లేదు అని ఎలా చెప్తాను? నేను కూడా బ్యాలెన్సేగా చెప్పాలి. ఇంకేమన్నా టిప్స్ చెప్పండి. టిప్పుకే ఉంది. మనం ఏంటంటే ఒక ప్రైమ్ టైంలో ఇది ఆ పిల్లల్ని కనాల్సిన వయసు, ఇది దాటితే మీకు ఇబ్బంది అని డాక్టర్ చెప్తే కెరీర్ నాపి పిల్లల్ని కనండి. డాక్టర్లు చెప్తారు 30 లోపల ఫస్ట్ కాన్పు ఇవ్వాలి, 40 ఏళ్ళు వచ్చాక రెండో కాన్పు ఓకే, కానీ మొదటి కాన్పు బిఫోర్ 30. అసలు 25కి ముందైతే మరీ మంచిదట జయ. మనం 49 అని అదని ఎంతమంది డాక్టర్లతోటి మాట్లాడుతున్నాం. అవును. నేను మాట్లాడాను, మీరు ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ప్రతి డాక్టరు చెప్పేది అదే కదా. చదువుకునేటప్పుడు కూడా చాలా మంది డాక్టర్స్ ఇవాళ రేపు నేను కొన్ని కేసులు చూసాను జయ, ఎండి చేస్తున్నారు లేడీస్, లేడీ డాక్టర్లు ఎండి చేస్తూ పెళ్ళయింది, పిల్లని కనేసి పిల్లని అమ్మ చేతులు పెట్టి చదువుకుంటున్నారు. తర్వాత ఇబ్బంది అని తర్వాత ఏజ్ పెరిగితే ఇబ్బంది, అందుకని పిల్లల్ని పెంచుకుంటూ చదువుకుంటున్నారు చాలా మంది. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి. మగవాళ్ళు ఇప్పుడు 36 వచ్చాక పెళ్లి చేసుకుంటారంటే అప్పటికి నీకు 30 దాటిపోయిన అమ్మాయే దొరుకుతుంది. చిట్టి పిల్లల్ని నీకెవరు కదా, ఇప్పుడు గోల అదే కదా. 2 ఏళ్లే గ్యాప్ ఉండాలి. అబ్బాయికి 36 అయితే అమ్మాయికి 34 అంటే సంతాన సాఫల్యం ఎంత వెనక్కిపోయినట్టు. అది ఆలోచించాలా వద్దా? పెళ్ళికి ఆలోచించాలిగా. అందుకని 36 కాదు నాయన, 30 లోపలే మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునేందుకు ప్లాన్ చేసుకుని, అంతగా అవసరమైతే ఉద్యోగం చేసే అమ్మాయి, మన ఊళ్ళోనే ఉద్యోగం ఉన్న అమ్మాయి, టైం కొంచెం ఫిక్స్డ్ టైమింగ్స్ కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే ఉద్యోగం ఉన్న అమ్మాయి అలా చూసుకోవాలి. ఇక ఇవాళ రేపు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయి కూడా చాలా సూపర్ ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటారు. సూపర్ ఎడ్యుకేషన్ ఉన్నాక అది ఇంట్లో కూర్చుంటుంది అమ్మడు. ఉద్యోగం కోసమే కదా పాపం కష్టపడేది. కెరీర్ కావాలనుకుంటారు కదా, ఇంత చదువుకుని ఏదో బిల్డప్ చేయాలనుకుంటారు, ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. అప్పుడు పిల్లల్ని గాను అని వాళ్ళని బలవంత పెట్టలేం కదా మనం. కొంచెం ఆలోచించుకుని బ్యాలెన్స్ పట్టు విడుపుతోటి చేయాలి. నీ బ్యాలెన్స్ అన్న నేను పట్టు విడుపు ఉండాలి గ్యారంటీగా. ఉంటే అప్పుడు కూడా ఇది కూడా ప్లానింగ్ ఎప్పుడు ఒకళ్ళతోటి కాదు కదా జయ. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఇద్దరు, వీళ్ళు ప్లస్లు మైనస్లు ఆలోచించుకోవాలి. ఒకసారి ఎక్కాలి, ఒకసారి దిగాలి. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా చూడు, మనం కథ చెప్పకుండా నేను నీకు లెంగ్దీ మ్యాటర్ చెప్తున్నా. పిల్లల్ని కంటం పట్ల ఇద్దరికి ఒక రకమైన అభిప్రాయం ఉండటల. మగవాళ్ళు పిల్లలు వద్దనుకుంటారు, లేదా అమ్మాయిలే పిల్లలు నా వల్ల కాదు, ఎవరైనా తెచ్చుకుని పెంచుకుంటాను అంతే తప్పిస్తే నేను కన్ను, ప్రెగ్నెన్సీ భయం, పెంచలేను, నేను ఇప్పుడే కాదు, నేను పిల్లల కోసం రెడీగా లేను, ఇలాంటివి చెప్తారు. పెళ్లికి ముందే ఇది మాట్లాడుకుంటే మంచిది. మాట్లాడుకునే మ్యాటర్స్ లో కిడ్స్ మ్యాటర్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయాం రమ్మగారు. మరి ఏం చేస్తాను జయ, పెళ్లి అంటేనే నెక్స్ట్ జనరేషన్ కదా, దాన్నే వద్దనుకుంటే ఇంకేముంది పెళ్లి. ఇక పెళ్లి ఎందుకు అంత ఘోరంగా ఉన్నామా రమ్మగారు? ఉన్నామమ్మా, అలాగే ఉన్నాం. అవి వింటుంటే ఇప్పుడు నేను అంతా విని తలకాయ వాచిపోయి ఫిల్టర్ చేసి 2 వాక్యాలు చెప్తే నువ్వు వాళ్ళ కంగారు పడుతున్నావు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను రమ్మగారు. పిల్లలు వద్దు అనుకొని పెళ్లి చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఉన్నారా? ఏం పర్వాలేదు.
ఓ మై గాడ్. ఏం పర్వాలేదు. వాళ్ళు కూడా వచ్చేసారు చైనాలలాగా 1 or noneలోకి వచ్చారు. పుడితే ఒకటి పుడుతుంది, లేకపోతే పోతుంది, పోని హాయిగా ఉంటాం. కెరీర్ నిజంగా నేను చూసి చెప్తున్నా కదా. అదే మీరు ఎన్ని కేసెస్ చూస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి పే చేసే కేసులు చాలా తక్కువ చేయ, అవును, చాలా తక్కువ. అవును. నేను మాట్లాడే కేసులు చాలా చాలా ఎక్కువ. చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ. ఈ మాట్లాడే కేసులు వింటుంటే వింతగా ఉంటుంది. అవును, అవును. వింత, విచిత్రం, విడ్డూరం ఇలాగా వినిపిస్తూ ఉంటాయి. ఈ సరే, కథలోకి ఇంతకీ కథలోకి వెళ్దాం. పూర్వమట గిరికూటం అనే ఒక పెద్ద నగరానికి క్షేమేంద్రుడు అనే ఒక రాజుగారు ఉండేవారట. క్షేమేంద్రుడు. ఎంత బాగుంది కదా పేరు. 3 అబ్బాయిలట ఆయనకి. నందుడు, సునందుడు, ఆనందుడు. ఈ 3 అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళు కొంచెం లేట్ ఇష్యూ, పిల్లలు లేటుగా పుట్టారు. ఆయన పెద్దవాడైపోయాడు క్షేమేంద్రుడు. అయితే అనుకోకుండా ఆయన ఒకసారి మరణించేశాడు. సడన్గా పోయాడు ఆయన. పోయేసరికల్లా పిల్లల్లో ఎవరికి యువరాజ్య పట్టాభిషేకాలు అవి చేయలే. ఉంటామనుకుంటాం కదా జయ, మనం పోతామని ఎవరు అనుకుంటారు? పొరపాటును కూడా అలాంటి ఊహలు రావు. అయితే సైన్యాధిపతి చాలా గట్టివాడు. అతను రాజ్యాన్ని సంభాళించాడు. సంభాళిస్తే కొంతకాలం నడుస్తుంది. 3 అబ్బాయిల్లో పెద్దవాడైన సునందుడిని రాజుని చెయ్యాలి. కానీ అతను అట్లా చేయలే. వీళ్ళ పట్ల చాలా క్రౌర్యంగా వ్యవహరించేవాడు. వీళ్ళ చేతికి రాజ్యం పోనివ్వకుండా ఉండే ధోరణి అతనిలో కనపడడం మొదలుపెట్టింది. వీళ్ళకి అన్నీ కచ్చేసాడు. విసిగిపోయారు వాళ్ళు. పారిపోయారు ఒకరోజు. ఈ రాజ్యం మాది, మేము ఇది చేసుకుందామని క్లెయిమ్ చేయడానికి అక్కడ ఏ ఆసరా వాళ్ళకి లేకపోయింది. 3 పారిపోయారా? 3 కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళకి అక్కడ క్లెయిమ్ చేయడానికి వేరే ఆసరా ఏం లేదు. మంత్రులు సైన్యాధిపతి వైపే ఉన్నారు, ప్రజలు సైన్యాధిపతి, అధికారులందరూ సైన్యాధిపతి చెప్పిన మాటే వింటారు. మీకు తెలియదు అంటారు వీళ్ళని. ఇది మాది వీళ్ళని అని వీళ్ళు అన్నా, వీళ్ళని రాజు చేయమని రాజులను చెయ్యి, ఈ పిల్లాడిని రాజుని చెయ్యి, మిగిలిన వాళ్ళిద్దరిని యువరాజులను చెయ్యి అని చెప్పగలిగే సత్తా ఉన్నవాడు ఎవడు లేరు అక్కడ. అందరినీ ఆయన గట్టిగా బిగిచ్చేశాడు సైన్యాధిపతి. ఇక అతని చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తారు? 3 కలిసి ఇక మనం ఇక్కడ ఉండద్దు, ఇక్కడ మనకి ఫ్రీడము లేదు, వేరే ఎక్కడికైనా వెళ్ళి ఆలోచించుకుందాం అసలు ఏం చెయ్యాలో అని 3 కలిసి పారిపోయారు. ఓకే. పారిపోయి నగర శివార్లు దాటేశారు. దాన్ని ఆనుకుని అవతలకి చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయట. అడవుల చివరికి వెళ్ళిపోయారు. ఏవో గుర్రాలు వేసుకుని వెళ్ళారు. అడవుల్లోకి వెళ్ళాక ఇక మనుషు సంచారం ఏం కనపడుతుంది? ఒక 3-4 రోజులు డక్కా మొక్కీలు తిన్నారు. చివరికి ఆ అడవి చివర ఒక పెద్ద పాక వేసుకుని ఉన్న ఒక కుటుంబాన్ని చూశారు వీళ్ళు. పూరిపాకే కానీ పెద్దది. సరే, ఇంకా అప్పటికి ఏవో కాయ కసరు తిన్నారు 3-4 రోజులు. ఒక పూటైనా ఉడికిన అన్నం తినాలనిపిస్తుంది కదా. సరే, ఆ ఇంటి వాళ్ళు ఎవరున్నారో చూద్దామని ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఒక ముసలాయన కూతురు ఉన్నారు. కూతురు పేరు ఇందుమతి. ఒక 16-15 ఏళ్ళ పిల్ల. సరే, ఆ ముసలాయన వీళ్ళని చూసి ఎవరో రాజకుమారులాగా ఉన్నారని, రండి బాబు, ఎన్నాళ్ళు అయింది ఈ దారిని ఎవరైనా మనుషులు వచ్చి, మేమేమి ఉంటున్నాం, ఏవో మేకల్ని వాటిని కాసుకుంటాం, మా దారిని మేము ఉంటున్నాం, చిన్న పంట ఏదో పండించుకుంటున్నామని వీళ్ళకి చక్కగా అన్నము అవి పెట్టించాడు. అన్నాలు తిన్నారు, చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారు. కూర్చున్నాక 3 మాట్లాడుకోవటం మొదలు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మాట్లాడుకుంటుంటే పెద్దవాడు అన్నాడు, చాలా సైన్యం కావాలరా, ఇది కంట్రోల్ చేయాలంటే వీటిని మనం సైన్యాన్ని సంపాదించాలి. మొదట జనాన్ని కూడగట్టాలి. ఎంత సైన్యం ఉంటే అంత మంచిది మనకి. అప్పుడు సైన్యంతో సహా విరుచుకుపడి మన రాజ్యాన్ని మనం లాక్కోవచ్చు. బాగుంది కదా. అక్కడి నుంచి 2వ వాడు అన్నాడు, నందుడు, కాదు సైన్యం కాదు, డబ్బు కావాలి. వాళ్ళందరినీ వాడు అధికారంతో కొనేశాడు, మనం డబ్బుతో కొనాలి. డబ్బు బాగా సంపాదించుకురావాలి. డబ్బే ముఖ్యం. ఈ మొత్తం సమాజం అంతా మన చేతిలోకి రావాలంటే అడిగిన వాడికి అడగని వాడికి డబ్బుతో కొట్టేయాలి వాడిని. ఇది కూడా పాయింట్. 3వ వాడిని అడిగారు, ఏరా ఆనంద, నువ్వేం చేస్తావురా అని. ఏమో ఇంకా ఆలోచిస్తున్నాను, చెప్తాను అన్నాడు. ఆ అబ్బాయి దృష్టి వాళ్ళతో పాటు ఆ కబుర్లు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వినడానికి వచ్చి కూర్చున్న ఇందుమతి మీద ఉంది. పెద్దవాళ్ళిద్దరి దృష్టి రాజ్యం మీదే ఉంది. సరే, ఇంకా ఒక పూట గడిచాక కాస్త స్థిమితపడి 4 రోజుల నుంచి ప్రయాణం చేశారుగా, స్థిమితపడ్డాక వాళ్ళ దగ్గర నుంచి ఏదో కాస్త తినుబండారాలు ఒక 2-3 రోజులకు సరిపడా మూట కట్టుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు చెప్పారు. ఒకళ్ళు ఈశాన్యానికి, ఇంకోళ్ళు వాయవ్యానికి బయలుదేరారు. మేమిద్దరం చెరో వైపుకి వెళ్తాం. ఒకళ్ళు డబ్బులు సంపాదించుకొస్తామన్నారు, ఇంకొకళ్ళు సైన్యం తెచ్చుకుంటా అన్నారు. ఆనందుడు అన్నాడు, సరే మీ ఇద్దరు బయలుదేరండి, నేను ఆలోచించుకుని నా దారి నేను బయలుదేరుతాను అంటే ఆనందుడి గుర్రం ఇక్కడే ఉండిపోయింది. సునందుడు నందుడు చేరో గుర్రం మీద
చెరో పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత ఏమో మాట్లాడుకున్నారు అంటే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడే కలవాలి అని మాట్లాడుకున్నారు. 10 ఏళ్ళు ప్రయత్నం చేద్దాం, మన రాజ్యం మనకి ఎక్కడికి పోదు, మన అందరూ గుర్తుపడతారు, రాజుగారి అబ్బాయిలో మన జన్మపత్రికలు అన్నీ అక్కడే ఉంటాయి. ఓకే. 10 ఏళ్ల పాటు ఒకటిది మూడో వాడికి తోచింది సంపాదించుకొచ్చి మన రాజ్యాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఆనంద్ అన్నాడు, మీ ఇద్దరు చెరోదారిన వెళ్ళండి, నేను కూడా ఇక్కడే కలుసుకుంటాను మిమ్మల్ని అని చెప్పాడు. సరే, 10 సంవత్సరాలు సుదీర్ఘమైన రోజులు గడిచిపోయినాయి. 10 సంవత్సరాలంటే 3650 రోజులు గడవాలి, అంతే కదా సంవత్సరానికి. ఏడాదికి 365, 10 అంటే ఇంటూ 10 వేసి ఆ సున్నా దీని పక్కన అంతే. చేస్తుంది కదా. 3650 రోజులు వెళ్ళిపోయారు. 10 ఏళ్ల తర్వాత ఒక రోజున పెద్ద సైన్యం, కనీసం ఒక 25,000 మంది ఉంటారు, సైన్యం ఆ గుడిసె వైపుకి నడిచొచ్చింది. ఇంకో పక్క నుంచి గాడిదలు, కంచరగాడిదలు, గుర్రాలు, లొట్టిపిట్టలతోటి ఇంకొక పెద్ద వ్యాపారస్తుల బిడారు ఇంకొక పక్క నుంచి నడిచొచ్చింది. ఈ సైనికులతో వచ్చిన వాడు ఒకడు ఆజానుబాహు, కణతల దగ్గర అక్కడ నెరిసి ఉంది, గడ్డను నెరిసిపోయింది, కానీ మంచి బలశాలి ఆజానుబాహుగా ఉన్నవాడు ఒకడు. ఈ రెండో గుంపుతో బేహారీలతోటి వ్యాపారస్తుల సమూహంతో వచ్చినవాడు ఇంత బొజ్జ, స్థూలకాయం, తలకాయ నెరిసిపోయి ఉన్నవాడు రెండోవాడు. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఒరే నందా, సునందా అని మాట్లాడుకున్నారు. ఆనందుడు ఏమయ్యాడో అంటే వాళ్ళు ఒక గుడిసె ముందు ఆగారు కదా, ఆ గుడిసె ఇది వరకు చిన్న గుడిసెగా ఉండేది, ఇప్పుడు చుట్టూతా ఇంకా 3-4 శాలలు లాంటివి వెలిసినాయి, చుట్టూతా తోట వచ్చింది, ఇద్దరు అంతంత పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఇందుమతి ఇది వరకు వాళ్ళు చూశారు కదా, ఆ అమ్మాయి ఒక చంకలో ఉన్న పిల్లవాడితోటి గుమ్మం దగ్గర నిలబడింది. వీళ్ళు ఏదో డెవలప్ అయ్యారనుకున్నారు. ఆ ఇంటి వెనక నుంచి ఆనందుడు నడిచొచ్చాడు ముందుకి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఏమిట్రా నువ్వు ఇక్కడే ఉన్నావా, ఇదే నువ్వేం చేసావు అని మాట్లాడుకున్నాక పెద్దవాడు ఏం చెప్పాడంటే, 25,000 మంది సైన్యాన్ని కూర్చుకొచ్చాను నేను, మనం ఉత్తరాలు రాస్తే 5వ రోజుకి ఇంకో 25,000 మంది సిద్ధంగా ఉంటారు, ఈ సైన్యం అంతా మంది, దీంతో విరుచుకు పడిపోవటమే వాడి మీద అనగానే రెండో వాడు చెప్పాడు, 25 లక్షల దినారాలు కూడబెట్టాను నేను. చాలా పెద్ద సొమ్ము కదా 25 లక్షలు. మరి మొత్తం వీటి మీద ఉన్న సరుకంతా మందే, మన వ్యాపారం నడుస్తూనే ఉంది. ఇవాళ మన దగ్గర 25 లక్షలు ఉంది, ఊరి మీద 2-3 కోట్లు ఉన్నాయి వ్యాపారంలో. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఉత్తరం రాస్తే వచ్చేస్తుంది 10వ రోజు కల్లా. నీ సైన్యాన్ని కూడా ఈ డబ్బులతోటి కొనేయగలను నేను అన్నాడు. పదండి విరుచుకు పడదామన్నారు. ఆనందుడు ఏం చేశాడు, అక్కడే ఉండి ఇందుమతిని పెళ్లి చేసుకుని 3 పిల్లల్ని కన్నాడు. ఆ తోట దొడ్డి అది విశాలంగా చేసుకున్నాడు, అడవంతా స్వాధీనంలో ఉంది. అప్పుడు ఆనందుడు ఏం చెప్పాడంటే, అంత కంగారేం లేదు, మీరిద్దరూ వెళ్ళిపోయినటువంటి 3-4 సంవత్సరాలకి గిరిపురం అది ఉంది కదా, అక్కడి నుంచి మనకు ఉత్తరం వచ్చింది, సైన్యాధిపతి మరణించాడని, రాజ్యం అరాచకంగా ఉందని, వచ్చి స్వాధీనపరచుకోమని రాశారు. రాస్తే నేను మళ్ళీ ఉత్తరం పంపించాను, మధ్యలో వెళ్ళి చూసొస్తున్నాను, నా భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు, మీకోసం నేను ఇక్కడ ఉన్నాను, మీరు వచ్చాక 3 వెళ్తే 3 పనులు సంభాళించుకోవచ్చు. పెద్దవాడు రాజు అవుతాడు, రెండోవాడు సైన్యాధిపతి అవుతాడు, 3వ మంత్రి అవుతాడు అని చెప్పాడు. పెద్దవాళ్ళిద్దరు మొహమొహాలు చూసుకున్నారు. చేయవలసిన పని చేశాడు కదా వీడు, వాడికి అందరికంటే చిన్నవాడైనా చక్కగా భార్య, ఇద్దరు ఇంతంత చేతికొచ్చిన మగపిల్లలు, ఓ చంటి పిల్ల, 3 సంతానం, యువరాజు కావడానికి రెడీగా ఉన్న పిల్లవాడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. ఈ పెద్దవాళ్ళు ఇద్దరు, వీడికంటే 5-4 ఏళ్ళు పెద్దవాళ్ళు, తలకాయలు నేర్చిపోయినాయి, గడ్డాలు నేర్చిపోయినాయి, స్థూలకాయాలు వచ్చినాయి, ఇప్పుడు వివాహాలు లేవు, ఇక కావు. చేయవలసిన పని ఏమిటి మొదట, అది వాడు చేసేసాడు. సరే ఏమనుకున్నారు, ఇంకేముంది, మనం రాజ్యం చూసుకుని ఆనందుడు కొడుకుని రాజుని చేసుకుందాం, మెల్లిగా కొంచెం పెద్దవాడిని చేసుకుని అనుకుని ఆనందుడిని కుటుంబంతో సహా తీసుకుపోయి వాళ్ళ సొంత ఊరుకు వెళ్ళి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సంపాదన, సైన్య సమీకరణ, సంసారమా, కరెక్ట్ ఏజ్లో చేయవలసింది వీళ్ళిద్దరూ, ఇవి 2 చేసేసారు. అవును, ఇది ఎప్పుడు చేస్తారు, ఇక దానికి టైం లేదుగా, దానికంటూ ఒక టైం ఉంది. ప్రధానంగా ఏంటంటే సంపాదనకి ఎల్లలు లేవు, 70 ఏళ్ళు వచ్చా కూడా సంపాదన ఉంటుంది. ఎస్, కానీ సంసారానికి వయసు కావాలి కదా, ఆడకైనా మొక్కైనా. ఇది ఆలోచించుకుని మనం ఈ కథల్ని మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. ఎంత మంచి కథ చెప్పారు గారు, సూపర్ అండి, నిజంగా పాత కథ కదా,
ఇప్పుడు Excellent. మనం చేస్తున్న రకరకాల వ్యవహారాలకి దాన్ని అటాచ్ చేసుకోవాలి. సెటిల్ అవ్వాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, అదేదో కావాలి. ఆ తర్వాత కంటారంటే ఆ తర్వాత ఎస్ కౌంట్ ఉండదు, ఆడవాళ్ళకి అవకాశం ఉండదు. ఇంకేం చేస్తావు నువ్వు? ఇల్లు వాకిలి చూసుకుంటూ ఉంటావు అంతే. అంతే. కథ సూపర్ రమ్మగారు. పెళ్లి చేసుకోము అనే వారందరికీ ఈ ఇదే కథని చెప్పాలి. షేర్ చేయాలన్నమాట. రైట్ అండి. నమస్తే. నమస్తే.